గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డే 6 ఇన్ మై 30 డేస్ ఆఫ్ హెల్దీ రొటీన్ ఛాలెంజ్. లాస్ట్ వీడియోలో మన టాపిక్ మిస్ చేస్తాం కదా, సో ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మనం డే 4 వీడియోలో నిద్ర గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకొక మేజర్ ప్రాబ్లం స్ట్రెస్, చాలా మందిలో ఉండే మెయిన్ ప్రాబ్లం. ఇది చాలా కారణాల వల్ల వస్తుంది, ఒక్కో మనిషికి ఒక్కొక్క కారణం వల్ల వస్తుంది. దీనివల్ల మన ఒంట్లో రాని రోగం అంటూ ఉండదు. ఇది ఒక మనిషిని ఫిజికల్గాను మెంటల్గాను చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది నా లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు జాయ్ఫుల్గా చిల్గా ఉండే నేను సాడిస్ట్ అయిపోయాను అనమాట. డే 4 వీడియోలో చెప్పా కదా, ఆల్మోస్ట్ పిచ్చిదాన్ని అయిపోయాను అని చెప్పి. అది దీనివల్లే అనమాట. అసలు ఇది నా లైఫ్లోకి ఎలా ఎంటర్ అయ్యిందంటే, నా పాప 9 months ఉన్నప్పుడు తనకి టీత్ రావడం స్టార్ట్ అయ్యి, అప్పుడు తనకు రోజు ఘోరంగా మోషన్స్ అయిపోయాయి. ఏమీ తినేది కాదు, దానివల్ల తను చాలా వీక్ అయిపోయింది. బట్ టీత్ రావడం వల్ల తనకి మోషన్స్ అవుతున్నాయి అన్న విషయం నాకు తెలియదు, బికాస్ షీ ఈజ్ మై ఫస్ట్ బేబీ. నాకు కూడా అంతగా ఏం తెలియదు అనమాట. బట్ కొంతమంది, నువ్వు బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నావు కదా, నువ్వు తినకూడదు ఏదో తిన్నావు, అందువల్ల బేబీ మోషన్స్ తగ్గట్లేదు అని చెప్పేవారు.